ఒకసారి కలుపుతామండి. ఒకసారి వేగింది. ఇప్పుడు మనకి ఇవి కార్న్స్ కూడా మనకు నోట్లు వేసుకొని చూడండి, మంచిగా వేగినాయి. ఇప్పుడు దీంట్లో నేను ఏం చేస్తున్నా అంటే కొంచెం గరం మసాలా వేస్తున్నాను అండి, కొంచెం ఎక్కువ కాదు, 1/4 టీ స్పూన్ వేసాను. వేసి కలుపుకొని ఇప్పుడు మనం రైస్ వేసుకుందాము. అంతా విడదీసుకోండి, రైస్ విడదీసుకొని దీంట్లో కలిపేసుకోండి. స్టవ్ కొంచెం సిమ్లో పెట్టేసుకోండి, లేకపోతే అడుగంటుద్ది. ఇప్పుడు మీరు మంచి కలిపిన తర్వాత ఉప్పు చూసుకోండి ఎలా ఉందో, సరిపోయిందా లేదా చూడండి. నేను కట్ రైస్ తీసుకున్నాను. కట్ రైస్ వండుకొని ఇలా చేస్తున్నాను. మా కట్ రైస్ తోటి ఇలా చేసుకోవడం అంటే చాలా ఇష్టము. మీరు నార్మల్ రైస్ తోటైనా చేసుకోవచ్చు. ఇప్పుడు